రేపు తమ నాయకులు కీర్తిశేషులు లక్ష్మారెడ్డి గారి 27వ వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే శ్రీమతి వాకిటి సునీత లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో నియోజకవర్గ కేంద్రమైన నర్సాపూర్లో ఉదయం 10 గంటల నుంచి కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయని శివంపేట మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రమణ గౌడ్ తెలిపారు. కార్యక్రమాలలో భాగంగా ముందుగా 9:30కు లయన్స్ క్లబ్లో లక్ష్మారెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం సాయికృష్ణ గార్డెన్లో రక్తదాన శిబిరం, విద్యా వికాస పత్రాలు అందజేత కార్యక్రమాలు ఉంటాయని తెలుపుతూ లక్ష్మారెడ్డి మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత 27 సంవత్సరాలుగా చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలు విజయవంతం కావడానికి కృషి చేస్తున్న సహకరిస్తూ వస్తున్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపి రేపటి కార్యక్రమం కూడా అందరూ కలిసి వచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఆగస్టు 15వ తారీఖు రోజు ఉదయం 9 గంటలకు ప్రజానాయకులు, ప్రజల ఆపద్బంధువు, కీర్తిశేషులు వాకిటి లక్ష్మారెడ్డి 27వ వర్ధంతి సందర్భంగా మా నాయకురాలు నర్సాపూర్ నియోజకవర్గ ముద్దుబిడ్డే, నర్సాపూర్ ఎమ్మెల్యే శ్రీ సునీత లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి ఏడు నిర్వహిస్తున్నట్టే ఈ సంవత్సరం కూడా నర్సాపూర్లోని సాయి కంజల్ర ఫంక్షన్ హాల్లో లక్ష్మారెడ్డి మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం మరియు తాలూకాలోని 8 మండలాల పరిధిలోని ఉత్తీర్ణులైన మెరిట్ విద్యార్థులకు విద్యా వికాస్ పత్రాలు అందజేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా మేము శివంపేట మండల ప్రజలకు తెలియజేయడం ఏమనగా, లక్ష్మారెడ్డి గారు చనిపోయి 27 సంవత్సరాలు అయినా కానీ వాళ్ళు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. వారి స్మరణార్థం వారిని ప్రతి సంవత్సరం స్మరించుకుంటూ శ్రీ సునీత లక్ష్మారెడ్డి గారు ప్రతి ఏడాది ఆగస్టు 15వ తారీఖు రోజు నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రంలో రక్తదాన శిబిరం, విద్యా వికాస్ పత్రాలను అందజేయడం జరుగుతుంది. వారి జ్ఞాపకార్థం నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలో లక్ష్మారెడ్డి మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు బీద బడుగు బలహీన వర్గాలకు చేయడం జరుగుతున్నది. ప్రతి ఏడు కూడా దాదాపు 150 నుంచి 200 మంది వరకు యువకులు రక్తదానం చేస్తున్నారు. ఇప్పటికీ దాదాపు 6-7 మంది రక్తదానం చేసి ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు రక్తాన్ని అందించడం జరుగుతుంది. చాలా మంచి కార్యక్రమం వారి ఆధ్వర్యంలో మా సునీత లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో చేయడం చాలా మంచి కార్యక్రమాన్ని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఏదైతే మండలంలో పేద విద్యార్థులు ఉన్నారో వాళ్ళు మెరిట్ చదివి పై చదువుల నిమిత్తం వాళ్లకు ఆర్థిక సాయం, విద్యా వికాస్ పత్రాలు అందజేయడం జరుగుతుంది. ఇది కూడా ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మా సునీత లక్ష్మారెడ్డి గారి నాయకత్వంలో ఈ సేవా కార్యక్రమాలే కాకుండా లక్ష్మారెడ్డి మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలే కాకుండా ఇంకా వారు ఈ ఎమ్మెల్యేగా ఉన్నందున ప్రతిరోజు అనునిత్యం ప్రజలతోని మమేకమైతూ ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుంటూ ప్రజలు సేవ చేసుకుంటూ వారు ఉన్నారని తెలియజేస్తున్నాం. వారు ఆరోగ్యాలతో ఉండి ఇదే విధంగా ప్రజాసేవ చేసి ముందుకు వెళ్ళాలని ఈ సందర్భంగా శివంపేట మండల ప్రజల తరఫున మేము కోరుతున్నాం. ఈరోజు ఇక్కడ శివంపేట మండలంలో మేము మా గ్రామ కమిటీ అధ్యక్షుడు లక్ష్మీ నరసయ్య, మా పార్టీ ప్రధాన కార్యదర్శి తాడికొండ రాజశేఖర్ గౌడ్, మా గూడూరు ఉప సర్పంచ్ వెంకటేష్ వారి సమక్షంలో వారితో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. దయచేసి రేపు 15వ తారీఖు నాడు పొద్దున 9 గంటలు అని మీ ఊళ్ళే జెండా వందనం కాగానే నర్సాపూర్ తల్లిలో వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మేము కోరుతున్నాం. జై తెలంగాణ, జై సునీత లక్ష్మారెడ్డి.